నేను రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పిఎస్ నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ రవి సార్ కండక్ట్ చేశారు. సార్ చెప్పిన విధంగా క్లాసెస్ వింటుంటే ఫస్ట్ డే వెల్కమ్ క్లాస్ లాగా అనిపించింది నాకైతే. అంటే 3 days ట్రైనింగ్ ఇలా నవ్వుతూ అయిపోతుందేమో, పిఎస్ లో ప్రెషర్ పోతుంది అని అనుకున్నాను. సైబర్ క్రైమ్ లో నేను రిసెప్షనిస్ట్ గా 4 years వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ ఐఓగా చేస్తున్నాను. రిసెప్షన్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ గారు వచ్చి ఇక్కడ స్మార్ట్ పోలీసింగ్ అంటే ఏంటని అడిగారు. అప్పుడు చెప్పాలనిపించింది కానీ భయం వేసింది. రిసెప్షన్ లో 4 years విజయ్ సార్ కి తెలుసు, నేను సార్ అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు, సార్ తో వర్క్ చేయడం జరిగింది. ఎంతో మంది నన్ను చూసి అక్కడ మాట్లాడే విధానం కానీ వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా సార్లు ఎప్పుడూ నేను ఇలాంటి పోలీసింగ్ చూడలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక సబ్జెక్ట్ పరంగా చూస్తే ఇక్కడ 3 days లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఏఐ టూల్స్, అంటే మనము ఇన్వెస్టిగేషన్లో ఎలా మనం దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి. స్మార్ట్ పోలీసింగ్ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ టైంలో మన వర్క్ కంటెంట్ అందరికీ అర్థమయ్యే విధంగా, ప్లస్ దాంట్లో మ్యాటర్ ఉండాలి, అన్వాంటెడ్ మ్యాటర్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా, మనకంటే ఎక్కువ ఏఐ యూజ్ చేస్తే అందరికీ అర్థమయ్యే విధంగా మనము సబ్జెక్ట్ని తీసుకెళ్ళవచ్చు అని నేర్చుకున్నాను. తర్వాత షీ టీమ్స్, తర్వాత సఖీ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత మనము టీసేఫ్ యాప్ ఎలా యూజ్ చేసుకోవాలో మేడం చాలా బాగా చెప్పారు. మనం 100 డయల్ చేయడము, ఆ తర్వాత 4 digits మనము ఎంటర్ చేయడం, ఆ తర్వాత కంటిన్యూస్గా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడము, మనం సేఫా అన్సేఫా, సేఫ్ అయితే 1 press చేయాలి, అన్సేఫ్ అయితే వెంటనే మనల్ని క్యాచ్ చేస్తారు వాళ్ళు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఈ 3 days ప్రోగ్రాంలో నేర్చుకున్న విషయాలన్నీ కంపల్సరిగా బయటికి వెళ్ళి కమ్యూనిటీకి చెప్పాలని చెప్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. సో అన్ని క్లాసెస్ ఎవ్రీథింగ్ నైస్. ఫోరెన్సిక్ ల్యాబ్ మేడం ఏం చేస్తారు ఇక్కడ, ఈమె సివిల్ డ్రెస్లో ఉందని కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ప్రతి విషయం కూడా, అంటే చిన్న విషయాలు కూడా. ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు, సో ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు. తర్వాత చిన్నపిల్లలు ఏమైనా కాయిన్స్ కానీ ఏమైనా మింగినప్పుడు మనం వాళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రతి విషయం కూడా. ఎవ్రీ క్లాస్ గుడ్. మెయిన్గా ప్రిన్సిపల్ సార్ గురించి నేను ఇక్కడికి రాకముందు మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చెప్తారు కదా, అక్కడ ప్రిన్సిపల్ సార్ చాలా మంచోడని. ఇక్కడికి వచ్చాక ప్రాక్టికల్గా ఒక ఆఫీసర్ ఇంత మంచి వర్క్ చేయొచ్చు అని సార్ను చూశాకనే అర్థమైంది.